నా పేరు అశోక్. మాది హన్మకొండ జిల్లా ధర్మసార్ మండలం. నేను రాలో వరి నాటేసే మిషన్ తీసుకోవడం జరిగింది. ఈ సీజన్లో నాటేసుకున్నాము. దాని గ్రోతింగ్ ఎలా ఉందంటే చాలా బాగుంది. ఈ మిషన్ కొనడానికి కారణం లేబర్ షార్టేజ్ ఉండే. వేరే షోరూంలో పోయినా కానీ నాకు పెద్దగా అనిపించలేదు. రాలో మిషన్ తీసుకోవాలనే ఆస్కారం ఏంటంటే తీసుకుంటే బాగుంటుందని నేను అనుకున్నాను. తీసుకున్నాను, వేశాను. ఇప్పుడైతే ఈ సీజన్లో వచ్చేసి వరి ఇలా ఉంది. మేము ఇంతకుముందుకు లేబర్తో నాటేసినప్పుడు దీనికి వరికి పిలకలు అనేది ఈ విధంగా రాకుండే, కొద్దిగా తక్కువ ఉండే. మేము వేసినాక 20 రోజుల దాకా కూడా దాని గ్రోతింగ్ అనేది ఏం ఏర్పడపోయేది. ఇప్పుడు నాటేసినాక 10 డేస్ 15 డేస్లోనే బాగా పిలకలు అనేది రావడం జరిగింది. తద్వారా ఏంటంటే ఇలా గ్యాప్ ఉండడం, సూర్యరశ్మి తాగడం, గాలి తాగడం వల్ల మొక్కకు గ్యాపు ప్లస్ మనకు గాలి తాగడం, దీనివల్ల ఏరు గ్రోతింగ్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ పిలకలు రావడానికి అవకాశం ఉంది. అప్పుడు మనం లేబర్ నాటేసినప్పుడు 10, 20, 15 ఉండేది. ఇప్పుడు దాదాపు 35-40 వస్తున్నాయి. మేము ఇంతకుముందుకు బీహార్ వాళ్ళతో కూడా వేయించినాం. పోయిన కాలం వర్షాకాలం సీజన్లో వేపిస్తే వాళ్ళది కూడా పర్లేదు. కాకపోతే ఏంటంటే అది పిలక వచ్చింది కానీ ఎదగలేకపోయింది. రాలం మిషన్ నాటు వల్ల ఇది బాగా రావడం జరిగింది. దీనిది ఏ విధంగానైనా ఇప్పుడు ఈ గ్రోతింగ్ చూసినాక ఈ సీజన్ నాటు మేము చూసినాక చూసినాక దీన్ని పర్వాలేదు అనిపించింది. ఎందుకంటే మిషన్ ఫస్ట్ నాటేసినప్పుడు మనం కర్రలు కనబడాయి, దానికి సాలుగు మధ్య గ్యాప్ బాగా కనిపిస్తుంది. ఇది ఎందుకు వేసినాం అనే విధంగా వీళ్ళు అన్నా కానీ మా ఇంట్లో మా ఫాదర్ కూడా కొద్దిగా అడ్వాంటేజ్గా చెప్పడం జరిగింది. ఏంటిదంటే ఇది నాటు బాగా పడతలేదు. ఇంతకుముందు మేము రైడాన్ చూసినాం మా విలేజ్లో. రైడాన్ చూస్తే దీనికి చాలా డిఫరెంట్ ఉన్నది. అది కొద్దిగా గ్రోతింగ్ లేట్ ఉండేది. మా ఫాదర్ కూడా దీన్ని తీసుకోవాలని ఇంప్రూవ్ వెంబడే ఈ మిషన్ తీసుకున్నాం. దీని దగ్గరుండి వాళ్ళు వేయించే విధానం మాకు నచ్చింది. అటు ఎలా వేయాలి, నారు ఎలా పోయాలి, మిషన్ నడపడం ఎలా, దాని విధానాన్ని మాకు నేర్పడం జరిగింది. మేము నర్సరీ ఎలా పోయాలంటే వాళ్ళ షోరూమ్ తరపున ఉన్నారు, వాళ్ళు వచ్చి మాకు నర్సరీ నేర్పించారు ఎలా పోయడం ఎలా అని. అడ్వాంటేజ్ మాకు చాలా బాగా అనిపించింది. స్టార్ట్ చేసిన రోజు కూడా నాకు కూడా దాని మీద పెద్ద అవగాహన లేదు. వాళ్ళ షోరూమ్ నుంచి వచ్చి ఫస్ట్ వాళ్ళు నడిపి 10-20 గుంటలు వేసినాకనే మేము దాన్ని వేసుకోవడం జరిగింది. ఫస్ట్ కొద్దిగా భయం అనిపించింది, తర్వాత అలవాటు అయింది, మంచిగానే వేసిన. నేను వచ్చేసి నాది ఓన్గా 10 ఎకరాలు వేసుకున్నాను, బయట ఒక 4 ఎకరాలు వేసాను. అది చాలా బాగానే ఉంది, ఇది బాగానే ఉంది. మీరు కావాలంటే ఈ ఇంటర్వ్యూ చూసినాక మీకు ఏమైనా దాంట్లో డౌట్లు ఉండేది ఉంటే యూట్యూబ్ ఛానల్ నెంబర్ కానీ ఫోన్ చేయొచ్చు, దాని గురించి మాట్లాడచ్చు. అలా నాటేసాము, మాకు చాలా బాగుంది. మిషన్ కూడా ఎప్పుడు రిపేర్ లేదు. ఆ స్పేర్ స్పాట్ అయినా కానీ మిషన్ తీసుకున్నాక కూడా వాళ్ళ బాగోగులు ఎలా నడుస్తుంది, దాని టైమింగ్, ఆయిల్ మారడం కానీ, దాని అడ్వాంటేజ్గా ఎట్లా చూసుకోవాలి, దాన్ని మంచిగా మనం గ్రోతింగ్ ఎలా ఉంది, మిషన్ ఎలా ఉన్నది, నారు పడుతుందా లేదా అని వాళ్ళు రోజు ఫోన్ చేయడం జరిగింది షోరూమ్ నుంచి.